వెళ్ళిపోయే ముందు తన కుమారుడు నాభికి రాజ్యాన్ని అప్పజెప్పి వెళ్ళిపోయాడు. నాభికి రాజ్యాన్ని అప్పజెప్పిపోతే నాభి చాలా గొప్పవాడు. అతను మేరుదేవి అనేటువంటి భార్య అతనికి ఉంది. ఆమెను తీసుకొని ఇద్దరు కలిసి తపస్సు చేసి మాకు ఒక మంచి కుమారుడు కావాలని తపస్సు చేస్తే, ఆయన తపస్సుకు మెచ్చి మహావిష్ణువు ఆయనకు ప్రత్యక్షమైతే, మహావిష్ణువుని అడుగుతాడు. నీలాంటి కుమారుడే నాకు కావాలి అని చెప్పేసి అడగడంతో, ఆ మహావిష్ణువు నేనే నీ కుమారుడిగా నేను జన్మిస్తాను అని చెప్పేసి వరం ఇవ్వడం జరుగుతుంది. అలా నాభికి ఏ మేరుదేవి దంపతులకి వృషభుడు అనే పేరుతో శ్రీ మహావిష్ణువు అవతారంగా జన్మించడం జరిగిందనమాట. మనం ఈ ఋషభుడు గురించి చెప్పాలి అంటే ఈ ముందున్న వాళ్ళందరి గురించి చెప్పుకోవాలి. ఆ ప్రియవతుడు గొప్పవాడు. ఆయన తర్వాత ప్రియవతుడి కుమారుడు అగ్నిద్రుడు, అగ్నిద్రుడి కుమారుడు నాభి, నాభి యొక్క కుమారుడు ఋషభుడు. నాభి పరిపాలన చేస్తూ ఉన్నాడు. కుమారుడు కలిగాడని చాలా ఆనందంగా, సంతోషంగా రాజ్యపాలన చేసుకుంటూ, ఎందుకంటే వారసత్వం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వంశోద్ధారకుడు ఉన్నాడని ఆనందపడుతూ చాలా మంచిగా రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి. అతనికి ఈ ఇహపర భోగాలనేవి అశాశ్వతము, ఆ దైవనామ స్మరణే శాశ్వతమని భావించి ఆ ఎరుకలో ఉన్నటువంటి వ్యక్తి నాభి. అతను పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో ఈ ఋషభుడు చిన్న వయసు నుంచి కూడా ఈ పూజలు ఇవన్నీ చేయడం మానేశాడు. ఇహపరమైనటువంటి ఇందులో ఆయన పూజా కార్యక్రమాలు కానీ ఇతను చేయవలసినటువంటి ఇతర కార్యక్రమాలు ఏమీ చేయడం లేదని భావించినటువంటి చూసినటువంటి ఇంద్రుడికి కోపం కలిగింది. ఈడు చేయాల్సిన కార్యక్రమాలు ఏమీ చెయ్యట్లేదు, మామూలుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఋషభుడి మీద కోపముతో ఈ నాభి రాజ్యం అంతటా వర్షాలు లేకుండా కరువు వచ్చేలా చేసేసాడు. రాజ్యమంతా వర్షాలు లేక, జంతువులకి పశువులకి పశుగ్రాసం లేక, పంటలు పండక ఎండిపోయి కరువు ఏర్పడి ప్రజలందరూ అలమటిస్తూ ఉంటే నాభి బాధపడి కుమారుడిని అడుగుతాడు. ఇంత గొప్పగా పరిపాలన చేసిన నేను ఇంత అంటే వెంటనే ఇంత అనుకోకుండా ఇంత కరువు రావడం ఏంటో తెలియట్లేదు, మరి దీనిని ఏమైనా పరిష్కారం ఉంటే చెప్ప. ఎందుకని నాభికి తెలుసు తన కుమారుడు దేవుడు అని చెప్పేసి, కాకపోతే శ్రీ మహావిష్ణువు అని చెప్పి తెలుసు. కానీ అతను ఆ మహావిష్ణువు అనే భావనలో కాకుండా తన కుమారుడు ఏమైనా చేయగలుగుతాడు, ఎందుకంటే అతను ప్రత్యేకంగా నువ్వు దేవుడు అని చెప్పకుండానే చెప్తున్నాడు అనమాట. నువ్వు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలవు అని ఋషభుడికి చెప్పగా, ఋషభుడు యోగంలోనే ఉంటూ ఆ ధ్యానంలోనే ఉంటూ ఆ తపస్సు మార్గంలోనే ఉంటూ వస్తున్నాడు కాబట్టి ఋషభుడు తన యోగ బలముతో మళ్ళీ వర్షాలను రప్పించి ఆ రాజ్యం యొక్క సరిహద్దు ఎంతైతే ఉందో అంత సరిహద్దులో వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజలు పశువులు అందరూ కూడా సంతోషంగా ఉండేలా, ఆనందంగా ఉండేలా ఆశీర్వదించిన వ్యక్తి ఋషభుడు. అలా ఋషభుడు చేసిన దానికి నాభి చాలా సంతోషపడి తన కుమారుడు ఎంత గొప్పవాడుగా అయ్యాడు అని భావించి, ఆ కుమారుడిని నేను రాజ్య పరిపాలన అప్పజెప్పి నేను తపోవనానికి వెళ్ళాలి అని భావిస్తూ నాభి తన కుమారుడు ఋషభుడికి రాజ్యాన్ని అప్పజెప్పి తాను తపోవనానికి వెళ్ళిపోయాడు నాభి. ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి మహావిష్ణువు అవతారాలలో ఋషభుడు కూడా ఒక అవతారం అనమాట. ఈ ఋషభుడు రాజ్యానికి వచ్చాడు, రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇతను కూడా వివాహం చేసుకున్నాడు. ఇతనికి ఇంద్రుని కుమార్తె జయంతిని వివాహం చేసుకున్నాడు. మరొక భార్య కూడా కలరు. ఈయనకి ఇద్దరు భార్యలు కలరనమాట. ఈ మొదటి భార్యకు వచ్చి 100 మంది కుమారులు కలిగారు ఇతనికి. అలాగే రెండో భార్యకు వచ్చేసి ఒక కుమారుడే ఉన్నాడనమాట. ఇలా ఇంతమంది సంతానాన్ని కలిగి ఉండి రాజ్య పరిపాలన చక్కగా చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఋషభుడు. మనం ఈయన గురించి ఆధ్యాత్మిక పరంగా గాని, పరిపాలనా పరంగా గాని చూసుకుంటే ఆయన ముందుగానే మనము ఆయన దేవదేవుని అవతారంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అంత గొప్పగా పరిపాలన చేస్తూ ప్రజలందరూ ఆనందమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తూ అనుభవిస్తూ ఉన్నటువంటి వారనమాట. ఇతని యొక్క పాలనలో ఇతని యొక్క కుమారుడు వారసత్వంలోకి తీసుకున్నట్టయితే మనం పెద్ద కుమారుడిని తీసుకుంటాం కదా, భరతుడు ఇతని పెద్ద కుమారుడు. అయితే ఋషభుడు ఈ పరిపాలన అంతా చేశాడు, అంతా చెందుతూ ఉన్నాడు. ఋషభుడు కూడా ఎరుకలో పెట్టుకున్నాడు, ఇదంతా శాశ్వతంగా, అంటే ఆయన దేవదేవుని అవతారమే అయినా ఈ రూపం తీసుకున్నాక, మానవ రూపం తీసుకున్నాక మనం అందరము ఇక్కడికి వచ్చాక మనమందరం కూడా ఎప్పుడు అదే ధ్యానంలో ఉంటాం. ఇది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతము, శాశ్వతము ఆ దేవుడు ఒక్కడే, ఆ దైవనామస్మరణే అని చెప్పి మనకు కూడా తెలుసు. కానీ ఒక్కొక్కసారి మనము ఈ ప్రాపంచిక విషయాల్లో పడి ఈ మాయా ప్రపంచంలోకి మన మనసు వెళ్ళిపోయి మనం వీటన్నిటినీ మనము గమనిస్తూ ఇది ఇలా జరిగింది అలా జరిగింది అని వీటి మీదనే మనం ధ్యాస పెట్టుకుంటూ ఉంటాం.
కానీ మనం ఇలా ధ్యాసలో ఉంటూ కూడా అప్పుడప్పుడు ఇందులో నుంచి మనం పక్కకెళ్ళి మళ్ళీ దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటామనమాట. అలాగే వృషభుడు కూడా ఇహపర సుఖాలలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇందులోకే మునిగిపోకుండా అంటే ఎలా అగ్నిద్రుడిని మనం గమనించాం. ఇదే శాశ్వతమని భావించాడు అగ్నిద్రుడు. అలా కాకుండా వృషభుడు కూడా ఇది కాదు, నాకు ఇంకొక మార్గం ఉంది. అందులోనే నేను మోక్షాన్ని పొందగలనని తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అలా ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశలో కొనసాగుతూ ఇలా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. కొంతకాలం కొన్ని సంవత్సరాల పాటు పరిపాలన చేసిన తర్వాత రాజ్యాన్ని అంతటిని సుభిక్షిన్నంగా కొనసాగించిన తర్వాత ఈ మనము ఈ జంబూ ద్వీపం ఈయనకొచ్చింది జంబూ ద్వీపం వచ్చింది కదా! వాళ్ళ నాన్నగారికి. ఆ జంబూ ద్వీపము నాభికి జంబూ ద్వీపం వచ్చింది. జంబూ ద్వీపాన్ని ఇప్పుడు వృషభుడు తీసుకున్నాడు. ఈ జంబూ ద్వీపానికి 100 మంది కుమారులు కదా! ముందు 9 మంది కుమారులకి ఈ జంబూ ద్వీపాన్ని అంటే మన భారతదేశం మొత్తాన్ని ఇంతకుముందు ఈ భారతదేశము మనకి మధ్య ఆసియా వరకు ఉండేది మనది. ఈ మధ్య ఆసియా వరకు ఉన్నటువంటి మొత్తం భూభాగమే ఈ భారత దేశము లేదా భరతఖండము, జంబూ ద్వీపం ఈ మొత్తం అంటాం మనము. ఈ జంబూ ద్వీపాన్ని 9 భాగాలుగా విభజించి 9 మంది కుమారులకు అప్పజెప్పి మిగతా వాళ్ళందరినీ ప్రధాన మైనటువంటి అధికారులుగా ప్రధాన బాధ్యతలను అప్పజెప్పేసి తను కూడా రాజ్యాన్ని భారాన్ని వదిలించుకొని తను కూడా తపోవనానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. తపోవనానికి మరి ఇంత గొప్ప అవతారాన్ని ఆయన అవతారమే అవసరం లేదు ఆయనకి. అలాంటి వ్యక్తి అడిగాడు, భక్తుడు అడిగాడు కాబట్టి అవతారం తీసుకున్నాడు. అవతారం తీసుకున్నాక ఏదో తను వచ్చినందుకు ఒక సందేశం ఇవ్వాలి. ఆ సందేశం ద్వారా ప్రజలందరూ తెలుసుకోవాలని భావించినటువంటి వ్యక్తి కాబట్టి కుమారులందరినీ పిలిచి దగ్గరికి పిలుచుకొని వాళ్ళకి సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఋషోభ సందేశం అని అంటారు. ఋషికుడు ఇచ్చాడు కాబట్టి. ఇతనిచ్చిన సందేశం ఏంటి అంటే, మీరు కోరికలను పెంచుకుంటూ పోయారు అంటే, కుక్కలు ఎంతైతే కష్టపడుతున్నాయో అంటే మనము కుక్కలు ఏ విధంగా కష్టపడుతున్నాయి, ఎంత హీనంగా కుక్కలు వాటి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. కుక్కొస్తే చీ, ఛా అని చెప్పి దాన్ని కొట్టడము, చేయడము, తన్నడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం గమనిస్తూనే ఉన్నాం ఈ సమాజంలో. అవి కుక్కలకి మనము ఎప్పుడైనా పెట్టాలి అంటే మనము వండిందే అప్పటికప్పుడు వండిందే కూడా తీసుకురాకుండా మనకాడ మిగిలిపోయిందంట తీసుకొచ్చి మనం కుక్కలకు పెడతాము. వాటిని చిదరించుకుంటాము. గుళ్ళోకి రానివ్వము. అది ఎంగిలి పడింది అంటే ఒకవేళ మనం ఏదైనా ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకున్నాము, నైవేద్యమే వండుకున్నాము, స్వామి దగ్గరికి తీసుకెళ్లి పెట్టాలనుకుని వెళ్తున్నాము. మార్గ మధ్యంలో ఒకవేళ కుక్క ఎంగిలి చేసిందనుకో మనం దైవానికి నివేదన చేయడానికి లేదు. ఇలా కుక్క మనకి పూర్తిగా ఇంట్లోకో దేవాలయం ఇప్పుడంటే ఈ కాలంలో చాలా మంది అది అవసరమయ్యి కొంతమంది తెచ్చుకుంటున్నారు. కొంతమంది అది అది ఉంటే ప్రెస్టేజ్ అన్నట్టుగా కొంతమంది తీసుకొచ్చుకుంటున్నారు కుక్కల్ని ఇంట్లోకి. కానీ కుక్కని ఆ కాలంలో ఇంట్లోకి కానీ దేవాలయంలోకి కానీ కుక్కకు అర్హత లేదు. అలాంటి కుక్క గురించి ఈయన చెప్తున్నాడు. అంటే కుక్క కంటే ఇంకా హీనమైనటువంటి కష్టాలను మనం అనుభవిస్తాము కోరికలను కలిగి ఉన్నట్లయితే. కాబట్టి కోరికలను పెంచుకోకుండా మనకు ఏవైతే అవసరమో, ఇప్పుడు మనం జీవించడానికి ఏమైతే కావాలో వాటి వరకే తీసుకొని, వాటితోనే కొనసాగిస్తూ, ఈ జీవితాన్ని దైవనామస్మరణ చేసుకుంటూ, ఆయన సన్నిధిలోకి, ఆయనలోకి మనము వెళ్ళేలా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. మంచి పరిపాలన ఇవ్వాలి. దానితో పాటు మనం ఎప్పుడు ఎరుకలో ఉండాలి. ఈ ఇహపర సుఖాలు ఏవి శాశ్వతం కాదు అని మనము ఈ సంసార బంధంలోనే ఉండాలి. రాజ్యపాలన చేస్తూ ఉండాలి. ఆ బాధ్యతలు కొనసాగించాలి. రాజ్యపాలన అంటే సామాన్యం కాదు. శత్రురాజులు మన మీద ఎప్పుడొస్తారో తెలియదు. మనకాడ ఆయుధ సంపత్తిని పెంచుకొని ఉండాలి. ఎప్పుడు సైన్యానికి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ఎప్పుడు మనము గూఢాచారులతో ఎప్పుడు అలర్ట్‌గా ఉండాలి. అవతల రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన దేశం కూడా అదే చేస్తుంది. మనకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఉంటారు. మనకు గూఢచారులు ఉంటారు. మనకు అన్ని రకాల శాఖలు ఉంటాయి. ఇతర దేశాల్లో ఏం జరుగుతున్నాయి, ఎలా ఉన్నారు, మన దేశంలో ఏంటి, అవతల దేశాలలో ఏమేం జరుగుతుంటే అవి మనకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి, అన్నిటి గురించి రాజ్యభారంలో ఈ రాజు అన్నిటి గురించి తెలుసుకొని అటన్నిటికి కావాల్సినటువంటి సమస్యకి పరిష్కారం కూడా తెలుసుకొని జాగ్రత్తగా పరిపాలన చేయాలి. ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేయాలి. అదే విధంగా సంసారంలో కూడా అదే చేయాలి. భార్యని బిడ్డలని సుఖపెట్టాలా, సంతోషపెట్టాలా, వాళ్ళకి కావాల్సినవి అందించాలా, వాళ్ళకి ఏమేమి మనం బాధ్యతలు చేయాలా, ఆ బాధ్యతలన్నిటిని నిర్వర్తించాలి. ఆ తర్వాత మన బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత నేను మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. మనకు ఆశ్రమాలు 4 ఉన్నాయి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వామప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం.
ఈ ఆశ్రమ జీవితాలలో 3 ఆశ్రమ జీవితాలని మనం పరిపూర్ణం చేసుకున్నాక సన్యాసాశ్రమం అనేది కంపల్సరీగా మనం తీసుకోవాలి. ఆ సన్యాసాశ్రమం ఇప్పుడు తీసుకొని మనం తపోవనాలకు వెళ్ళలేము కాబట్టి, మనం ఈ సంసార జీవితంలోనే ఉంటూ, మనము ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ఆనందంగా జీవించగలగాలి. అలా జీవించగలిగినట్లయితేనే ఈ ఇందులో ఉంటూనే ఆ దైవాన్ని మనం స్మరించుకుంటూ మార్గంలోకి వెళ్ళాలి అని తన యొక్క గొప్ప సందేశాన్ని తన కుమారులందరికీ అప్పజెప్పేసి, తన కుమారులందరికీ చెప్పి, వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని, ఎరుకలో ఉండమని చెప్పి తను తపోవనాలకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కొంతకాలం అవధూతగా తిరగడం జరుగుతుందన్నమాట. మనం గమనిస్తూ ఉంటాం. వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనలన్నీ చేయడము, రాఘవేంద్ర స్వామి బోధనలన్నీ చేయడము, సాయిబాబాని అందరు భక్తులు అడిగితే ఆయన బోధనలు చేయడము, ఇలా ఆయన అలా తిరుగుతూ తిరుగుతూ అనేక ప్రాంతాలు తిరిగి తనకు తెలిసినటువంటి చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నిటినీ ఆ ప్రజలందరికీ తెలియజేస్తూ కొంతకాలానికి ఇలాగ తిరగడం కూడా వద్దు. ఇక నేను స్థిరంగా ఉండాలి. నా యొక్క జీవితాన్ని పూర్తి చేసుకోవాలి, పరిపూర్ణం చేసుకోవాలని భావిస్తూ కొండ చిలువ అయితే ఎలా అయితే ఒకే చోట కూర్చొని కదలకుండా ఉంటదో, ఒకే చోటే ఉంటది కొండ చిలువ, ఇంకెక్కడికి కదలదనమాట. అలాగే ఈయన కూడా ఒకే ప్రాంతాన్ని చూసుకొని అక్కడే కూర్చొని అక్కడే తినడము, మలమూత్ర విసర్జన చేయడం అన్ని కూడా అక్కడే చేస్తూ అలాగే ఉంటూ శరీరం అంతా మట్టి కొట్టుకొని పోయి పాడైపోయినా కూడా ఆయన ఇవేమి పట్టించుకోకుండా దైవనామ స్మరణే చేసుకుంటూ, ఆయన దైవ యొక్క అవతారమే అయినా కూడా దైవనామ స్మరణే చేసుకుంటూ ఆ మార్గంలోనే ఉంటూ కొంతకాలానికి ఆయన ఉన్నటువంటి ఆ అడవిలో కారు చిచ్చు ఏర్పడుతుంది. కారు చిచ్చు ఏర్పడిందని కూడా ఆయనకి తెలిసింది. అంటే అడవి మంటలు అంటుకోవడం. ఇప్పుడు మనం గమనిస్తే కొన్ని కొన్ని దేశాలలో వేడికి చెట్లకు మధ్య వేడి వచ్చి అడవి అంతా కాలుతూ ఉంటదన్నమాట. కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తామంటే ఎండాకాలం అయిపోగానే మేము చూసాం. మేము చిన్నప్పుడు మా ఏరియాలో కొండలకి నిప్పు అంటుకొని ఉంటది. ఎందుకు ఆ నిప్పు అంతా ఉంది అని అడిగితే మా పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఎండాకాలం అయిపోయింది, గడ్డి అంతా ఎండిపోయి ఉంటుంది, ఇప్పుడు నిప్పు పెట్టేస్తే మొత్తం ఎండిపోయి వర్షాలు పడగానే మళ్ళీ ఆకుపచ్చగా గడ్డి మళ్ళీ మొలుస్తుందమ్మా, ఆ గడ్డిని తీసుకొచ్చుకొని పశువులకు వేసుకుంటామని. అలా అంటే ఇలా పెట్టేవాళ్ళు ఉంటారు. స్వయంగా చెట్లకు మధ్యలో వచ్చినటువంటి రాపిడి ద్వారా ఆ ఎండాకాలంలో అక్కడ అడవిలో కార్చిచ్చు ఏర్పడము మనం ఇప్పుడు అనేక దేశాలు చూస్తున్నాం. అమెరికాలో ఎక్కువ కనిపిస్తుంటాయి మనకి, ఇలా కనిపిస్తుంది. అలాంటి అడవిలో కారుచిచ్చు వచ్చింది ఆయనకు తెలుసు. అయినా కూడా ఆయన తన యొక్క అవతారాన్ని ఇంకా పరిసమాప్తి చేసుకోవాలని భావించి ఆ కారు చిచ్చుని కూర్చొని స్వయంగా ఆహ్వానించి అందులోనే ఆయన కారు చిచ్చులోనే పడి తన యొక్క అవతారాన్ని పరిసమాప్తి చేసుకోవడం జరుగుతుందన్నమాట. అంత గొప్పగా ఇక్కడికి వచ్చి ఈ సందేశాన్ని ఇచ్చి ఇందులోనే ఉంటూ మనం ఎరుకలో ఉండాలి, దైవనామస్మరణ చేసుకుంటూ ఉండాలి, బాధ్యతలన్నీ నిర్వర్తించాలి, అలాగే ఆ దైవాన్ని స్మరిస్తూ ఉండాలని చెప్తూ, కోరికలను మించి పెట్టుకున్నామంటే ఇబ్బంది పడతామని చెప్తూ, కుక్క కంటే కూడా ఇంకా హీనంగా కష్టాలు పడతామని చెప్తూ మనకు చెప్పకనే చెప్తూ ఆయన ఈ విధమైనటువంటి విషయాలను బోధనగా చేస్తూ ఈ అవతారాన్ని పరిసమాప్తం చేసుకోవడం జరిగిందంట. థ్యాంక్ యూ టు నాకు భరతుడి దగ్గర నుంచే తెలుసు, ఇదంతా తెలియదు అనమాట. చాలా థ్యాంక్స్. మొత్తం అందరు రావాలి కాబట్టి వాళ్ళ వంశ పారంపర్యం అంతా తీసుకురావాల్సి వచ్చింది. ఇక్కడ మనకి నాకు నచ్చింది అయితే కోరికలను పెంచుకోవడం వల్ల మనకు కుక్కల కంటే హీనమైనటువంటి ఆ జీవితం అనేది వస్తుంది అనేది, అది బాగుంది చేస్తాను. అంటే ఆ కోరికలను తీర్చుకోవడం కోసం ఏమంటే అవి చేసేస్తాం. దానివల్ల పతనానికి వెళ్ళే విధంగా ఉన్నా కూడా గమనించము. అవును, నిజమే మేడం. మనం ఏం చేస్తున్నది మనకే తెలియదు ఆ టైంలో. కోరికల వల్ల ఎంతటికైనా కూడా దిగజారేటువంటి ఇది కలుగుతుంది. ఇవన్నీ ఒక బుక్ లాగా చూస్తున్నారా సావిత్రి గారు? ఎట్లా మీకు అంత తెలిసిందని అంతా చెప్తున్నారు, ఇవన్నీ మాకు గుర్తు పెట్టుకోవడం అంటే ఇందులో చాగంటి గారి భాగవతం వింటానండి, ఎస్విబిసి వాళ్ళ భాగవతం వింటాను, మళ్ళీ గూగుల్లో కొంత సెర్చ్ చేసుకుంటాను. నా దగ్గర భాగవతం బుక్స్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా చూస్తాను. ఇవి అన్నిటిని చూసినాక నేను నోట్స్ రాసుకుంటున్నా. అయితే వాళ్ళు చెప్పినంత గొప్పగా వర్ణించలేకపోతున్నాను కానీ కొంతవరకు. ఇంకా అదే పనిలో ఉంటారు మీరు, మీ పని చూసుకుంటూ ఇది ఇంకా ఎక్స్ట్రా, ఇంకా మీరే గ్రేట్ ఇప్పుడు. సార్ మీరు చెప్పండి సార్. ప్రియవ్రతుడు ఒక్క మునిమనవుడు కృష్ణుడు అని కదా చెప్పారు. ప్రియవ్రతుని కొడుకు అగ్నిద్రుని కొడుకు నాభి కొడుకు ఋషభుడు. కృష్ణుడి గురించి కృష్ణుడు ఉత్తానపాదుడి మన్మడు, ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు. కృష్ణుడు ఇక్కడ రాడు. మీరు మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కృష్ణుడు మునిమనవుడు ఈయన ప్రియవ్రతుడికి అని చెప్పారు. అంటే ఋషభుడి గురించి, అంటే అవతారం
ఓకే ఓకే 25 అవతారాలను పరిచయం చేస్తున్నారు ఇప్పుడు. అవును. 25 అవతారాల్లో ఋషభుడు కూడా ఒక అవతారం. ఒక అవతారం. ఈ ప్రియవ్రతుడి ముని మనమడు అవుతాడు కదా, మనమడు వచ్చి నాభి. ఓకే ఓకే. నాభి ఋషభుడు ముని మనమడు అవుతాడు. అంటే విష్ణుమూర్తి అవతారం ఇది ఒకటి. నిన్న మనం పోయిన గత వారం కపిలాచార్యుడు గురించి చెప్పాము, ఆయన కూడా ఒక అవతారం. అవును. ఆ తర్వాత మనం ఋషభుడు. తర్వాత మనకి పృథు చక్రవర్తి అని వస్తాడు, పృథు మహారాజు, ఆయన కూడా విష్ణు అవతారం. పృథు నెక్స్ట్ భరతుడి గురించి చెప్పుకున్న తర్వాత పృథు అవతారంలోకి వెళ్తాం. భరతుడు అనేది అవతారం కాదు, అంటే ఈయన కుమారుడు, ఋషభుడి కుమారుడు కాబట్టి ఆయన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పుకుంటాము. ఆ తర్వాత పృథు మహారాజు గురించి మనకి, ఆయన కూడా విష్ణువు యొక్క అవతారంలో ఆయన ఒకటి. మనం ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళలో సనక సనందనాథులు అవతారము, నారదుడి అవతారం చెప్పుకున్నాము, నరనారాయణుల గురించి చెప్పుకున్నాము, తర్వాత కపిలముని గురించి, కపిలాచార్యుని గురించి చెప్పుకున్నాము. ఈ రోజు ఋషభుడి గురించి చెప్పుకుంటాం. ఇంకా 20 అవతారాలు ఉన్నాయి. అంటే అవతారాలలో ఆయన వచ్చినప్పుడు ఏం చెప్పాడు? కపిలాచార్యుడిగా వచ్చి మనకు సాంఖ్యం చెప్పాడు. మన శరీరం అంతా పంచభూతాలతోనే ఉంది, పుట్టేది పంచభూతాలతోనే, వెళ్ళిపోయేది కూడా ఈ పంచభూతాలతోనే వెళ్ళిపోతాము అనేసి చెప్తున్నాడు. ఇందులోనేమో మనం ఎలా ఉండాలి, మనము జీవితం ఎలా కొనసాగించాలి అనేది ఋషభుడి అవతారంలో చెప్తున్నాడు. పృథు చక్రవర్తి అవతారంలో ఇంకా బాగుంటుంది అనమాట. ఇదంతా మేము మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి ఎక్కడన్నా ఉంటుందా అనేసి ఎక్కడెక్కడ నుండో తెచ్చి చెప్పేస్తున్నారు. అదే అవన్నీ విని రాసుకుంటున్నాను. మీరు రాసుకున్నది బాగానే ఉంది, మేము వింటున్నాం కదా. మళ్ళీ గుర్తుండాలి ఇవన్నీ. మాకు కష్టభార్యలు ఉన్నా, 60,000 మంది గోపికలు ఉన్నా, ఆయన అస్కలిత బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. అది ఆయన ఎంతసేపును ఆయన మనస్సు ఇవన్నీ ఇక ఎక్కడ వీటికి ఈ ఈ మన భూమి మీద ఉండేటువంటి వాడికి ఎక్కడ లొంగలేదు ఆయన. అన్ని సృష్టికర్త ఆయన లొంగేదే ఉంది. అయితే మనకి చెప్తున్నాడు మీరు ఇలా ఉండాలి అని. ఆయనగా ఉండి చెప్తే మనం వినం కాబట్టి అవతారం ఎత్తి ఆ అవతారంలో ఆయన అనుభవిస్తూ వాటిని మనకు చెప్తున్నారు. అందుకే రామావతారంలో ఆచరించి చూపిస్తాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి చెప్తాడు, నువ్వు ఇలా చేయండి అని చెప్తాడు. నేను చేసినట్టు చేయొద్దు, నేను చెప్పింది చేయండి అని పెట్టుకున్నాడు. మొత్తం 12 స్కందాలలో 9 స్కందాల వరకు ఈయన ఈ ముందు అవతారాలన్నిటి గురించి ఇచ్చేశారు. ఈ 9 స్కందాలు ముందు అవతారాలన్నీ రావాలి. తర్వాత 10వ స్కందము 11, 12 ఆయనవి. అంటే ఏం చెప్తారంటే ఇక్కడ తన మహావిష్ణువే శ్రీకృష్ణుడు కాబట్టి ముందు అవతారాలన్నీ కూడా నేనే అని చెప్తూ లాస్ట్ లోకి వెళ్ళిపోయినారు అనమాట. ఆయన ఇవన్నీ నేనని చెప్పడానికి ముందు అవతారాలన్నీ చెప్తూ ఇంకా లాస్ట్ కు ఉండింది శ్రీకృష్ణుడు మాత్రమే, ఆయనే అన్నట్టు మనం చెప్పడం కోసం చివర్లో పెట్టారు. మేడం 20 అవతారాలు అన్నారు కదా, ఆ 20 పేర్లు వీలైతే అట్లా ఒకసారి నేను రాసుకున్నాను, పేపర్ లో రాసి మీకు పెడతాను గ్రూప్ లో. అని ఒక గుడి ఉంది గిద్దలూరు దగ్గర. ఇందులో ఏదో ఒక కథలో అది అలాంటిది ఒకటి వస్తుంది అనమాట. సరే అప్పుడు వచ్చినప్పుడు నేను మా ఏరియాలో నెమలిగుల రంగస్వామి గురించి చెప్దాము, అది కూడా గొప్పదనమాట. అందుకని అది చెప్దాము అనుకున్నాను, ఆ స్వామి చరిత్ర. ఈసారి వారంలో ఇలా చెప్తూ ఆయనది గురించి చెప్తాను, నెమలిగుల రంగస్వామి, ఆ ఏరియాలో ఉన్నటువంటి దేవాలయాల చరిత్ర ప్రాశస్తం. మేడం మనకి తెలిసిన అవతారాలు 10 అవతారాలే కదా, దశావతారాలు అంటే అవి కూడా వస్తాయా? ఇందులోనే ఉన్నాయి, అవి కూడా 10 అవతారాలు కూడా ఇందులో ఉన్నాయి. ఓన్లీ ఊరికే చెప్తాను. ఇప్పుడు మనము సనక సనందనాథులు చెప్పాము, వరాహమూర్తి చెప్పుకున్నాము, నారదుడు అయిపోయింది, నవనారాయణులు, అలాగే కపిలముని, తర్వాత దత్తాత్రేయుడు అవతారము, తర్వాత యజ్ఞుడు అవతారము, ఋషభుడు అవతారము, పృథు చక్రవర్తి అవతారము, మత్స్య అవతారము, కూర్మ అవతారము, ధన్వంతరి, మనము క్షీర సముద్రాన్ని మదనం చేసినప్పుడు ఆయన వస్తాడు బయటికి, ఆ ధన్వంతరి అవతారము అంటే వైద్యం, మోహిని అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము, వ్యాస అవతారము, శ్రీరామ అవతారము, బలరామ అవతారము, శ్రీకృష్ణ అవతారము, బుద్ధ అవతారము, కల్కి అవతారము. తర్వాత ధ్రువుడిని, మనం ధ్రువుడిది చెప్పుకున్నాం. ధ్రువుడిని ఆయన వచ్చి ఆయనకి మోక్షం ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి అవతారము, గజేంద్రునికి ఇచ్చినటువంటి అవతారం, గజేంద్రునికి కనిపడి ఆయనకు వరం ఇచ్చినటువంటి అవతారము హయగ్రీవ అవతారం. హయగ్రీవ అవతారంలో నాకు ఇప్పటి వరకు తెలియదు, హయగ్రీవ అవతారము కథ మనం చెప్పుకున్న రోజు ఇంకోసారి చెప్తాను, ఈ రోజు ఒక్క మాట. హయగ్రీవ అవతారంలో మహావిష్ణువు యొక్క తల తెగి పడిపోతుంది ఆ అవతారంలో.
అవతారంలో ఆయన తల తెగి పడిపోతే గుర్రం తల తెచ్చి ఆయనకు పెడతారు. దానిని హయగ్రీవ అవతారం అంటారు. ఆయన తల తెగిపోవడానికి కారణం లక్ష్మీదేవి. ఓ లక్ష్మీదేవి చిన్న కథ ఒక్కటే చెప్తాను, ఒక్క 2 minutes అని అయిపోతుంది. లక్ష్మీదేవి మహావిష్ణువు ఇద్దరు కొద్దిగా సరస సల్లాపాలలో మునిగి ఉంటారు క్షీర సముద్రం మీద, క్షీర సముద్రంలో ఆ పాలకడల్లో. ఇద్దరు అలా ఉంటూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో లక్ష్మీదేవి కంటి కాటుక అక్కడ కన్ను దగ్గర ఏదో జిల్లా అనిపించిందో మరి ఏమో ఆమె ఇట్లా అనేసి ఇట్లా అనుకుంటది అనమాట. మనం కూడా చేస్తాం అందరం ఆ పని. మనకి కళ్ళ దగ్గర దురద పెడితే ఇలా అంటాం, కాటిక ఏమో మొహానికి అవుతుంది ఇలా అనుకున్నప్పుడు ఎక్కడో చోట చేయి పెట్టేస్తాం, అవుతుంది. అలా అయినప్పుడు ఇద్దరు చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు కదా, ఈ మహావిష్ణువుకి ఆ కాటుకి ఇలా తగలగానే ఈయనకు అందంగా అనిపిస్తుంది అనమాట. అబ్బాయి ఎంత అందంగా ఉంది, అంటే పెళ్ళప్పుడు మనకి ఇక్కడ బుగ్గన పెడతారు కదా, ఆయన ఆ భావనతో ఎంత అందంగా ఉంది లక్ష్మీదేవి అని ఇంకా ఆనందపడి నవ్వుకుంటూ ఉంటాడు. అవి గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటా ఉంటాడు అనమాట. అయ్యా నా భార్య ఎంత అందంగా ఉంది అని. ఆయన నవ్వుకుంటుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈయన ఎందుకు నవ్వుకుంటున్నాడు, ఇంకొకరు ఎవరైనా ఉన్నారా, నేను కాకుండా నన్ను ఎగతాళి చేస్తున్నాడా? ఆమెకి ఏం అర్థం కాక ఆలోచించి ఒక క్షణము ఏమనుకుంటదంటే, సవతి ఉండేదానికంటే భర్త లేకపోవడం మేలు అనుకుంటదంట. ఒక్క క్షణంలో చూడండి. అంటే మళ్ళీ ఇందులో కథ చాలా ఉంది. ఆ దుర్గమ్మ తల్లి నేను రప్పించాను ఆమెకు ఆ మనసులోకి ఆ మాట అని దుర్గాదేవి అంటది. మళ్ళీ దుర్గాదేవి తల్లి అంటే భార్య ఎవరు కూడా లక్ష్మీదేవి దగ్గరే మనం గమనించాలి. ఏ భార్య కూడా సవతి పోరుని ఇష్టపడట్లేదు అని. ఆమె చూడండి, సవతి ఉండే కంటే భర్త లేకపోతే పర్లేదు అనుకునిందంట. ఆ విధంగా ఆయనకి అలా అవుతుంది. ఆ గుర్రం తల తీసుకొచ్చి పెడతారు. అది మళ్ళీ ఒక అవతారం అయింది. అది వేరే హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుని చంపడం కోసము ఈయన మళ్ళీ హయగ్రీవ అవతారమే తీసుకోవాల్సి వచ్చింది. ఇవి మొత్తము 25 అవతారాలండి. అదే సుఖ మహర్షి చెప్పిన దాంట్లో 25 ఉన్నాయి. మనకు సూతుడు చెప్పిన దాంట్లో 22 ఉన్నాయి. ఈ మూడిటిని తీసేశాడు. ఎవరివి? ధ్రువుడికి మోక్షం ఇచ్చింది, గజేంద్రుడికి మోక్షం ఇచ్చింది, హయగ్రీవుడికి సంబంధించిన 3 ఆయన లేకుండా చెప్పాడు. అర్థమైందండి? అర్థమైంది మేడం. కానీ దశావతారాలే ఎందుకు అంత ఫేమస్ అయింది? అంటే ఈ దశావతారాలు రూపాలు వేరు వేరుగా ఉన్నాయి కదా. ఇందులో చాలా వరకు అవతారాలన్నీ మానవ రూపంలోకి వచ్చినాయి కదా. కపిలముని గాని, ఋషభుడు గాని, నారదుడు గాని, నవనారాయణులు వీళ్ళందరూ మానవ రూపంలో ఉండి చెప్పారు. కానీ ఇక్కడ ఏమంటే రూపాలు మారిపోయినాయి. రూపాలు మారిపోవడం వలన వాళ్ళు ఏ విధంగా ఆ రూపం ద్వారా మనకి మేలు చేశారు అని చెప్పడంలో, అంటే జంతువు రూపంలో నుంచి మనం ఆ రోజు చెప్పుకున్న మన మానవ జన్మ ఏ విధంగా రూపాంతరం చెందింది అనేది, ఖనిజము, వృక్షము, జంతువు, మానవ రూపం, ఇలా అన్నిటి ద్వారా మనము ఈ ఈ భూమండలంలో మనం అన్నిటి ద్వారా అన్నిటి నుండి అన్ని తీసుకొని మనం ఈ విధంగా జీవిస్తున్నాము. ఇందులో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, వేటిని మనం తక్కువ చేసి చూడకూడదు, అందరం సమానమే అని చెప్పడం కోసం ఇన్ని రూపాల్లో నుంచి ఈయన ఈ తత్వాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, మామూలుగా కుక్క ఆలోచిస్తే కుక్కను తిడతాం, మనం కొద్దిగా ఆలోచిస్తే భైరవుడిగా భావిస్తాం. అలాగే గోమాత ఉంది. గోమాతని మామూలుగా అయితే గోవుగానే చూస్తే మనం పట్టించుకోము. కానీ ఆమె గోమాత ఆ కృష్ణుడికి దగ్గర ఉంది అనో, లేకపోతే ఎద్దుగా భావిస్తే శివుడికి నందిగా అన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాటిని గౌరవిస్తాం, పూజిస్తాం. అంటే రూపాలు అనేవి ఎన్ని రూపాలలో ఉన్నా అందరము సమానమే అని చెప్తూ ఆ రూపాలలో గుండా ఆయన బయటికి వచ్చి దాని యొక్క గొప్పతనాన్ని మనకు చెప్తున్నాడు అనమాట. అంటే ప్రతిదానితో మనకు అవసరం ఉంది, దీంతో నాకు అవసరం లేదు, వీళ్ళతో నాకేం పని మనం అనకూడదు. ప్రతిదానితో మనకి ఈ జీవితంలో మనం జీవించినంత కాలము మనం అన్నిటితోనూ అవసరాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఈ సమాజంలో అన్ని సైకిల్ గానే ఉంటాయి కాబట్టి, ఒకరికి ఇంకొకరికి తప్పనిసరిగా అవసరాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి గురించి ఆయన చెప్తున్నాడు ఈ అవతారాల ద్వారా. అర్థమైంది. అంటే ఆయన సర్వరూప దర్శనం ఇచ్చింది అట్లా.